జయ గురుదేవ. అయితే ఆ విధంగా కర్ణుడు కన్యరకం తీరకముందే కుంతీదేవికి ఉద్భవించాడు. సూర్యప్రకాశమానుడై సూర్యప్రకాశము తేజస్సుతో ఉద్భవిస్తూ కవచ కుండలాలతో ఉద్భవించాడు ఆ మహానుభావుడు. అలా పూర్వజన్మ నుంచి సమస్త 999 కుండలాలు కూడా పోగొట్టుకొని కవచాలు పోగొట్టుకొని ఒక్కనొక్క కవచంతో ఉద్భవించాడు. అలా ఉద్భవించినటువంటి అతన్ని పెంచుకుందామా? ఈ కాలం హర్షిస్తుందా? చూసా మనం చిన్నదాన్ని పట్టుకొని ఇందా నేను అన్నట్టు ఎలాగో అలా ప్రతి చిన్నదాన్ని పట్టుకొని అయినా ఆవిడెంత గోప్యంగా చేసినా కానీ ఈరోజు మళ్ళీ వెలుగులోకి వచ్చేసింది. కుంతీదేవికి పుట్టాడు కన్యారకం తీరకముందు అందరూ చెప్పుకుంటున్నాం. మనం చెప్పుకోనక్కర్లేదు. ఎవరు మహావీరుడు కాలమే నిర్ణయిస్తుంది. కాలం తప్పనిసరి ఎవరు మహావీరుడు నిర్ణయించేసింది. కానీ అది మనం అవగాహన చేసుకోలేకపోతున్నామేమో అనుకుంటున్నాం. ఆ రకంగా బాల్యంలో ఉన్న ఆ కరుణుని ఒక అద్భుతమైనటువంటి ఒక విధానమైనటువంటి బాక్స్ని పెట్టి, బాక్స్ అంటే ఒక తెప్పలాంటిది, ఒక దీన్ని తీసుకొని అందులో పెట్టి సూర్య భగవాను ప్రార్థన చేస్తూ ఆ బాలుని నీళ్ళల్లో విడిచిపెట్టింది. చూసారా? ఈ రకంగా ఆ బాలుని విడిచిపెట్టేసింది. తన మెడలో ఉన్నటువంటి కొన్ని హారాలు, బంగారంతో కూడుకున్నటువంటి విలువైన హారాల్ని అతని మెడలో వేసింది. ఎందుకైనా ఎప్పుడైనా గుర్తొస్తారు కదా. ఆ రకంగా ఆ బాలుని నీళ్ళల్లో తేలుకుంటూ వెళ్తూ హిరణ్యధనుడనే ఒక అడవిలో నివసించే ఒక అతనికి స్నానం చేస్తుంటే అతని చేతిలో పడ్డాడు. వారికి పిల్లలు ఎవరు లేరు. వారికి కూడా పిల్లలు ఎవరు లేరు. కనుక అతన్ని చేరదీశాడు. ఆ బాలుని చేరదీసి తిన్నగా తీసుకెళ్ళి తన అర్ధాంగైన భార్యకి ఇచ్చి పెంచుకున్నారు వాళ్ళు. అలాగా అంటే ఈ కథ మీకు ఎందుకు చెప్తున్నానంటే కర్ణుని తాలూకా పూర్వ వృత్తాంతం, అంటే ఆది నుండి వస్తున్నటువంటి విధానం. అట్టి కర్ణుని తాలూకా కవచకుండలాలు కొట్టాలని నరనారాయణుడు కూడా ద్వాపర యుగంలో అర్జునుడుగా శ్రీకృష్ణ భగవానుడుగా ఉద్భవించారు. ఇది మీకు విదితమే. అంటే కృష్ణుడు అర్జునుడు నరనారాయణుడు సంగతి మీకు తెలిసిన విషయమే. అలా ఉద్భవించి అవునా ఆ ఒక్క కర్ణుని యొక్క కవచ కుండలాలు పొందదామనుకునేసరికి భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ అతను మరి ఈ కథకి, ఈ మహాభారతానికి, ఈ కథకి నిర్మాత దర్శకుడు ఎడిటింగ్ అన్నీ కూడా అతనై మహాభారతాన్ని సృష్టింపజేశాడు. ఒకానొక సందర్భంలో భూదేవి శ్రీమన్నారాయణుడు అడిగింది, అవునా భూమాత యొక్క భారాన్ని, నా భారాన్ని మాపు చేయంటే తప్పనిసరి చేస్తానన్నాడు. అదే మహాభారత యుద్ధం. ఆ యుద్ధంలో జననాశనం జరగాలి అంటూ కర్ణుడు వంటి ఎందరో రాక్షసులు, అంటే ఆ రాక్షసులు మారువేషంలో ఉద్భవించారు. కౌరవుల సైన్యంలో ఉన్నారు వాళ్ళంతా. ఆఖరికి శుక్రాచార్యుడు, రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు, రాక్షసులు అందరూ కూడా ద్వాపర యుగంలో ఉద్భవించి దేవతలను అంతమొందించాలనుకున్నారు. దేవతలు కూడా మానవాకృతితో పాండవుల పక్షాన పుట్టారు. ఈ కథంతా కృష్ణ పరమాత్మ చేస్తూ ఉన్నాడు. మరి ఈ విధంగా మనం చెప్పుకొని వెళ్ళిపోయాం అనుకోండి, ఎవరు గొప్పవారు ఇక్కడ? కృష్ణుడా? వ్యాస భగవానుడు రాసిన వ్యాస భగవానుడా? వ్యాస భగవానుడు ఎప్పుడూ రాశాడు కదా. కర్ణుడి స్థితి ఏమిటి, అర్జునుడి స్థితి ఏమిటి, ఈ రకంగా చెప్పుకోండి. భీష్ముడి స్థితి ఏమిటి, అభిమన్యుడు, ఆహా ఆ బాలుడు అభిమన్యుని ఏమని వర్ణించాలి? కురు పాండవ సంగ్రామాన్ని అవునా త్రుటి కాలంలో ముగించగలిగే శక్తి ఉన్నటువంటి వాడు అభిమన్యుడు. మరి అతని కోసం మనం ఏమి మాట్లాడుకుందాం? భీష్మాచార్యుడు వారు
అతని చేతిలో విల్లమ్ములు, ద్రోణుడు అతని చేతిలో విల్లమ్ములు ఉంటుండగా 14 బోనముల్లో ఉన్నటువంటి మహావీరాది వీరులైన దేవతలైన యక్షులైన కిన్నరులైన ఎవరైనా అతను ఎదురుగా నిల్చోగలగా అట్టివారు వాళ్ళు. మనం ఒక కర్ణుడి కోసం, అర్జునుడి కోసం మాట్లాడదామంటే ఎవరు మహావీరుడు కాదు. సరే, కర్ణుడు గొప్పవాడంటే అర్జునుడు వీరుడు కాదా? మహాత్ములారా ఆలోచించండి, ఈ మాట నేను అంటున్నాను. అంటే కర్ణుడు వీరుడు కాదనా మన భావన? అర్జునుడు వీరుడు కాదనా మన భావన? పోనీ అర్జునుడు మహావీరుడే అనుకో, కర్ణుడు కాదా అని నేను ఎందుకు అనాలి అంటాను. వారి పాత్రను వారు పోషించారంతే. సినిమా వాళ్ళు దాన్ని ఆ మాత్రం డెవలప్ చేయకపోతే ఏ రకమైనటువంటి పెద్దలు అన్నారులే, బట్టక జాడింపు కూరక తాలింపు మనిషి పొగుడింపు అని. ఆ సినిమాలు చూడరు కదా. ఎన్టీ రామారావు గారు రామాయణాన్ని ఎన్నో విధాలుగా మలిచాడు, మహాభారతాన్ని ఎన్నో విధాలుగా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడని బిరుదుగాంచినటువంటి వ్యక్తి. మరి అలాంటిది అతను ఎన్నో ప్రయోగాలు చేశాడు. ఆశ్చర్యం వేసిందా ఆ మహాభారతాల్లో ఘట్టాలు అతను ఎలా కలిపి ఎలా తీసాడా అని. ఒప్పుకుందాం, మనిషికో టాలెంట్ ఇస్తాడు భగవంతుడు, మనిషికో రకమైనటువంటి విధానాన్ని ఇస్తాడు. మరి ఇక్కడ మనం ఎవరు గొప్పవారని చెప్పేసి ఎవరు తక్కువ చేద్దామని చూస్తున్నాం? కర్ణుడు గొప్పవారని అర్జునుడు తక్కువ చేద్దామని చూస్తున్నావా? అర్జునుడు గొప్పవాడని కర్ణుడిని తక్కువగా చేద్దామని అంటే నేను సామాన్యులు ఈ విషయం మీద తర్జనా భర్జన పడుతుంటే నేను బాధపడేవాడిని కాదు. గొప్ప వాళ్ళంతా కూడా దీని మీదే తర్జనా భర్జన. నారాయణుడు రాముడు గొప్పవాడా, రావణాసురుడు గొప్పవాడా? ఈ విధానంగా మాట్లాడుకుంటే రావణాసురుడే గొప్ప అంటాను నేనైతే. అంటే ఈ విధానంగా మాట్లాడుకుంటే కారణ జన్ములైన వారు పాత్రలు పోషించారు అంతే. కర్ణుడు గొప్పవాడే, అర్జునుడు గొప్పవాడే, ఎవరు గొప్పవారు కాదు. అతిరథ మహారథుల్లో అవునా? అయితే కర్ణుడే గొప్పవాడైతే పరశురాముడు ఎందుకు ఇచ్చాడు కాదు విద్య? ఎందుకు ఇవ్వలే? ఇది తీసుకోండి. కర్ణుడు పరశురాముడి దగ్గర విద్య నేర్చుకోవడానికి వెళ్ళాడు, చాలా చేశాడు, సేవలు చేసి విద్య ఇచ్చాడు కూడా. పరశురాముడు విద్య ఇచ్చాడు, తదనంతరం తరిచి చూశాడు, ఇతర శూద్రుడు ఈ విద్యకి సరిపోడు అన్నాడు. అని ఏం చేశాడు? శపించాడు. ఏమిటి? విద్య నేర్చుకోవడానికి కులాలు మతాలు జాతులు కావాలా? కాదది. ఈ కలియుగంలో ఆ మాట అంటున్నారు. ఆ రోజుల్లో పరశురాముడు అంటువాడు, దైవస్వరూపుడైన పరశురాముడు కూడా కులాలు మతాలు జాతులు పెంచుతున్నాడా అంటే ఈ విద్యకి, ఈ దివ్యమైనటువంటి ఈ విద్యకి వీడు కరెక్ట్ కాదు, వీడు దోషం ఏదో ఉంది. కులం కోసం పరశురాముడు చూడలే. ఒకవేళ మీరు అంటారు కావాలా, మీరు ఏమిటి పక్కతో పట్టేస్తున్నారు ఈ విషయాన్ని. నో, భగవానుడైన పరశురాముడు చూశాడు, వీడికి విద్యిస్తే వచ్చే కాలం అతనికి భూత భవిష్యత్తు వర్తమానం తెలుసు. మహానుడు వీడి వల్ల ప్రమాదం జరగవలసి ఉంది కనుక ఏం చేశాడు? వెంటనే శపించి, అవునా, అవసాన కాలంలో నేను చేర్పించిన విద్య నీకు దొరకకుండా పోవుగాక అన్నాడు కర్ణుడు. చూసారా? తదుపరి ఒకానొక మాను తాను దారంటి వెళ్ళిపోతుండగా ఒక బాలిక ఆవిడ తైలం అదే ఆయిల్ పట్టుకొని వెళ్తూ ఉంది. ఇంటికి వెళ్తూ ఉండగా కర్ణుని యొక్క చెయ్యి తగిలి ఆ ఆయిల్ కిందన పడిపోయింది. పడిపోయేటప్పుడు అక్కడ కర్ణుడు ఏం చేశాడు? ఏడుస్తుంటే ఆ పిల్లని ఆ భూమిలో పడిపోయినట్టు, మట్టిలో పడిపోయినట్టు తైలాన్ని, ఆయిల్ని పిండి తీసాడు. అయితే అదే పెద్ద విశేషం అంటే మైలు లేని వస్తువులు 2 ఉన్నాయి అట్లా ఇప్పుడు తెలిసింది ఈ మధ్యకాలంలో. ఒకటి డబ్బులు, శ్మశానంకి వెళ్ళి వచ్చిన తర్వాత అన్నీ కొడుగుతాం. నా జోబులో ఉండిపోయిన నోట్లు కొడుగుతామా? కడగం, తడిసిపోతాయి, పాడైపోతాయి కదా మిత్రులారా.
అలాగా ఆ తైలాన్ని పిండి తీసేది నేల మీద పడిపోయినటువంటి మన అశుద్ధంలో పడిపోయినా జోబులు ఎట్టేసుకుంటారు. ఆ తైలంలో తీసిన డబ్బులు మన ఆయిల్ పిండి. అప్పుడు భూదేవి శపించిందట, అవునా నీకు యుద్ధములో అవసాన దశలో ఉన్నప్పుడు నీ రథం నేల కూలిపోతుంది కర్ణ అని. మరి భూమాతికి ఏ కులం జబ్బొట్టుకుంది? పోనీ పరశురాముడు కులం ఉందనుకుంటాం. భూమాతికే కుల జబ్బు? అంతోటి శాపనం పెట్టాలా? అంత శాపనాన్ని విధించాలా? కాదే. ఇక కవచ కుండలాలు లాగేసుకోవడానికి సూర్య భగవానుడు మారు వేషంలో వచ్చాడు. కర్ణుడితో తన తండ్రి అయినటువంటి సూర్య భగవానుడు చెప్పాడు, ఇలాగా ఇంద్రుడు మారు వేషములో నీ కవచ కుండలాలు పీక్కోవడానికి లాగేసుకోవడానికి వస్తున్నాడు బిడ్డ, ఇవ్వద్దు కర్ణుడు చెప్పాడు. అందుకే కర్ణుడు దానకర్ణుడు అనొచ్చు, దానకర్ణుడు అనొచ్చు. ఏమన్నాడు? యావత్ ప్రపంచానికి సాక్షిభూతమైనటువంటి సూర్య భగవానుడు అంత గొప్పవాడు నా వద్దకు వచ్చి ఇంద్రుడు, క్షమించాలి ఇంద్రుడు, ఈ సమస్త ప్రపంచాన్ని పరిపాలించినటువంటి ఇంద్రుడు నా దగ్గరకు వచ్చి చేతులు కిందలు పెట్టి దేహే అని నన్ను అడుక్కుంటే ఇవ్వద్దంటావా? నాన్నగారు కరెక్ట్ కాదు, ఏది శాశ్వతం కాదు ఇందులో. కానీ ఈ ఘట్టం శాశ్వతమైంది. ఒకప్పుడు ఇంద్రుడే కర్ణుడి దగ్గర చెయ్యిలు చాచి కిందనట్టు, అంటే అడుక్కుండేవాడు యాచన చేసేవాడు చెయ్యి కిందన ఉంటుంది, పెట్టేవాడు పేదవాడైనా వాడు చెయ్యి మీదన ఉంటుంది. అట్లా కర్ణుడు సమాధానం ఇచ్చి మారువేషంలో వచ్చిన ఇంద్రుని తన కవచ కుండలాలు కోసి ఇచ్చాడు. అంటే ఇంద్రుడికి కూడా కులగజ్జుందా? కాదే. ఓహో అర్జునుడు తన కుమారుడు కనుక అందుకు ఆ పని చేశాడంటారా? నేనైతే కాదంటా, కరెక్ట్ కాదు అభిప్రాయం. రానున్న మహాభారత యుద్ధంలో ధర్మం నిలబడాలంటే ఇతని దగ్గరికి ఉంటే ధర్మం నిలబడదు, ధర్మాన్ని రక్షించలేము. విష్ణుమూర్తి దగ్గర వైకుంఠంలో జరిగినటువంటి చర్చ ఏమిటి? ధర్మాన్ని రక్షించి భూభారం తగ్గించాలి. అంటే భూభారానికి వీడు ప్రత్యేకంగా పక్కన కాచుకొని ఉన్నాడు, కవచమై ఉంటున్నాడు. ఇటువంటి వాడిని కూలిస్తారు కానీ ఆ దురాత్ములు నాశనం అవరు అన్న ఆలోచన అందరికీ ఒకటే ఇక్కడ కనిపిస్తుంది. ఆ తదనంతరం తల్లి కుంతీదేవి వెళ్ళి కర్ణుడిని అడిగింది, కర్ణ నువ్వు నా బిడ్డవి అంటూ విప్పి చెప్పుకొచ్చింది. కర్ణుడు చెప్పాడు, అమ్మా నీకు ముందే నాకు తెలుసు నువ్వు నా తల్లివని, కనుక కోరుకో అంటే నీవు పాండవుల తరపున వచ్చే తండ్రి, పాండవుల పక్షాన్ని చేరిపోనా మనస్తృప్తి ఉంటుంది, నేను ఒప్పిస్తాను ఏదో అన్నది. కర్ణుడు అన్నాడు, అది నా పాత్ర కాదు, ఒక్కటే పాండవులంటే పంచపాండవులంటే 5, నేను అక్కడికి వస్తే 6 అవుతారు. పంచపాండవులు అన్న శబ్దం నిలబడదు తల్లి, అవునా? కనుక పాండవుల్లో నేను చేరాలంటే ఒకడు ఉండకూడదు. కనుక యుద్ధంలో పాండవుల్లో ఎవరిని నేను నా బలంతో వాళ్ళు సంహరించాలని చూడను, కానీ ఒకానొక్కడు మాత్రం నేను విడిచిపెట్టను అన్నాడు. దీన్ని బట్టి ఆలోచించండి మహాత్ములారా, పాండవుల్లో ఎవరిని కూడా నేను చంపను, కానీ అర్జునుడు మాత్రం ఉంచను. అర్జునుడు లేకపోతే నేను అందులో చేరుతాను, అప్పుడు పంచ పాండవులు అవుతావు తల్లి, నీ కోరిక నెరవేరుతుంది. విచారా ఈ ఒక్క వాక్యాన్ని తీసుకోండి, కర్ణుడు గొప్పవాడా అర్జునుడు గొప్పవాడా అనడానికి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ కర్ణుడికి ఈ రకమైనటువంటి గుణం, స్వభావం? పుట్టినాడు బుద్ధి పిడకలనాడు గారి పోదని మీ పెద్దలే చెప్పారు కదా. ఎక్కడి నుంచి వచ్చింది కర్ణుడికి? ఒక్క అర్జునుడే ఎందుకు తీసేయాలనుకుంటున్నాడు అంటే పూర్వజన్మ సుకృతం చేత ఏర్పడినదే ఇది. పూర్వజన్మ సుకృతం చేత అర్జునుడు తీసేయాలి.
అర్జునుడు ఎందుకు పుట్టాడు? కర్ణుడిని తీసేయాల. నరుడుగా ఉద్భవించాడు, నరనారాయణుడుగా. ఇది మీకు తెలియదని చెప్పటం లేదు, దీన్ని పబ్లిక్ చేశారు మీరు. అంటే ఈ కర్ణార్జునులు ఈ సినిమాను పట్టుకొని కర్ణార్జునుల యొక్క విధానాన్ని దాన్ని జిజ్ఞాసులైనటువంటి భక్తులు మధ్య పంపించారు. అది ఎంతవరకు నేను అనుకుంటున్నాను మంచిది కాదు. ఎందుకు అనుకుంటున్నాను? కర్ణుడు వీరుడే, అర్జునుడు వీరుడే, కానీ కారణ జన్ములే వారు పాత కర్మను అనుసరించి ఆ విధముగా ఒకరిపై ఒకరికి ఈ రకమైనటువంటి విధానం వాళ్ళు చోటు చేసుకుంది. మరి ఈ కర్ణుడికి ఇన్నోటి శాపాలు, ఈ రకమైనటువంటి విధానం అతన్ని అనిసిపెట్టుకుంటూ వచ్చింది. ఇక కర్ణుని యొక్క విధానం కానీ, కర్ణుని నేర్చుకున్న విధానం కానీ, ఆ విధానం అంతా అతనికి ఏ శాపాలు లేకుండా కర్ణుడికి అవి సిద్ధించి ఉంటే ఎవరు నిలబడతారు అక్కడ? మరి అప్పుడు ఎవరు గెలుస్తున్నారు ఇక్కడ? ఈ విధానాన్ని ఆలోచించండి. ఎవరు గెలుస్తారు? కౌరవులు కంపల్సరీ, దురాత్ములైన కౌరవులు గెలుస్తున్నారు. పాండవులు ధర్మాత్ములైన వాళ్ళు ఓడిపోతున్నారు. ఒకానొకప్పుడు ఏది ఎవరు ఆ గంధర్వుడు దుర్యోధనులతో యుద్ధపడి గంధర్వుడు, మరి అప్పుడు కర్ణుడు ఏమో ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడు? కర్ణుడు ఎందుకు ఓడిపోయాడు? ఆ గంధర్వుడు కర్ణుడు ఓడించాడు. చాలా పెక్కువ అరుడు కర్ణుడు చాలా చోట్ల అది ఏమడది విరాట కొలువులో పాండవులు అజ్ఞాతవాసం చేస్తుంటప్పుడు, అవునా, గోవులు మళ్లించే విధానంలో అర్జునుడు మరి అప్పుడు అందరితో యుద్ధం చేశాడు. మరి అప్పుడు అర్జునుడిని కర్ణుడు ఎందుకు జయించలేకపోయాడు? ఎందుకు గోవులు మళ్లించలేకపోయాడు? ఒకసారి ఆలోచించండి ఇవన్నీ. కనుక అమూల్యమైనటువంటి మన కాలాన్ని, మీ కాలాన్ని, నా కాలాన్ని కావచ్చు, మీ పోటీ వారే అలాగా వాటి కోసం మాట్లాడుతుంటే నాకు బాధ అనిపించి ఈవేళ వీడియో పెట్టాను. అంతేకాని నాకు ఏ రకమైనటువంటి విధానం లేదు. వాళ్ళంతా కారణ జన్ములు. మీరు కారణ జన్ములే, నేను కారణ జన్ముడే. వారి కార్యాలపై వాళ్ళు వచ్చారు, వారు పనులు చేసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక మన జన్మకి అర్థం పరమార్థం ఏమిటి? దీనికోసం ఆలోచిస్తూ, అవునా, వీలున్నంత వరకు మన జ్ఞానాన్ని నలుగురికి పంచాలి. మనం కూడా ఆ సినిమా విషయాల్లోకి వెళ్ళి ఈ వీరో గొప్పవాడో ఆ వీరో గొప్పవాడో అని మనం కూడా అందులో దూరిపోతే దానికి అర్థం లేదు అనుకుంటున్నాను. ఒకవేళ ఏ రకమైన మిమ్మల్ని ఎవరినైనా నేను ఈ విషయంలో బాధ పెట్టి ఉంటే క్షమించండి. అంటే మీరుండే విధానానికి ఇది, మీ గొప్పతనానికి ఇది సమంజసమైనటువంటి చర్చ కాదు. మీరెక్కడ? మీరు తక్కువ? కర్ణుడి కంటే తక్కువ? అర్జునుడి కంటే మీరు తక్కువ? వారు కారణ జన్మలే, వారు ఆ జన్మలో అలా పుట్టారు. మనం ఏ జన్మలో ఎక్కడ కప్పయి, పామయి, నక్కయి, కుక్కయి, ఆవయి, గోవయి 84 లక్షల జన్మల్లో పుడుతూ భగవంతునితో కూడా మనం భగవద్గీతలో చెప్పాడు అర్జున, అక్కడ ఉన్నటువంటి 7 అక్షరాలు కాదు, ఆ 11 అక్షరాలు కాదు, ఇటు 7 అక్షరాలు కాదు, వీళ్ళందరూ పుడుతప్పుడు మనం పుట్టకుండా మానేలే. మనం పుడుతప్పుడు పుట్టకుండా మానలే. పుడుతున్నావు వస్తున్నావు, పునరూప మరణం, పునరూప జన్మం, ఇలా జన్మలన్నీ ఎత్తుకుంటూ వస్తున్నాం. ఈవేళ ఆ దేవదేవుని కృప చేత మానవ జన్మ మనకు సిద్ధించింది. ఒక్కొక్కరికి ఒక స్థానం. మీకు నిజంగా చెప్పాలంటే మీ బోటి వారు బ్రహ్మ సమానులైనటువంటి మీరెక్కడ, ఆ విషయం ఎక్కడ అని నేను అనుకుంటున్నాను. కనుక మిమ్మల్ని ఎవరినైనా బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. జయ గురుదేవ్.